హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకుందామని ఇలా వచ్చానండి. ఇదిగోండి రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. దీన్ని గుత్తు గులాబీ అంటారండి. రీసెంట్గానే తీసుకున్నాం కానీ బాగానే మొగ్గలు వచ్చాయండి, ఫ్లవర్స్ బాగా పూసాయండి. ఇదిగోండి కరివేపాకు మొక్క, ఈ మొక్క కూడా గ్రోత్ చాలా బాగుందండి. దీనికోసం నేను మినపగుళ్ళు కడిగిన వాటరు, ఇంకా రైస్ కడిగిన వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తానండి. రోజు కానీ ప్రతిరోజు కానీ, రోజు తప్పించి రోజు కానీ వేస్తూ ఉంటానండి. దీనికోసం మనము కూరగాయల ముక్కలు కడిగిన వాటర్ కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఇలా ప్రతిరోజు మనం వేసుకుంటే ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయండి. అదేవిధంగా కరివేపాకు మొక్కకు కూడా మనం వేసుకోవచ్చండి. రోజు మనం వేస్తూ ఉంటే గ్రోత్ చాలా బాగుంటుందండి, బాగా వస్తుంది. చూడండి చిగుళ్ళు ఎంత బాగా వచ్చాయో. ఇలా మనం రోజు బాగా చూసుకుంటే బాగా వస్తుందండి మొక్క. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంతోపాటు మనం ఏవైనా మిగిలిపోయిన వాటరు, కూరగాయల ముక్కల వాటరు, జ్యూస్ లాంటివి ఏవైనా వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.